ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు చూడాలి. ఇర్మియా 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఇర్మియా 8వ అధ్యాయము 17వ వచనం నుంచి, నేను విడురాకులను నీలోనికి పంపుచున్నాను, అవి మిమ్మల్ని కరుచును, వాటికి మాత్రము లేదు, ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకోండి. పరిశుద్ధం 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 దూతలతో ముఖ్యం వచ్చి మీద పాకులతో కొడుకుని కలుగున తండ్రి, ఇశ్రాయేలు రాజ్య స్తోత్రములైనా మాట్లాడించుకుని మీరే తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీరే మాట్లాడుతున్నారు. నేను కాదు ప్రభా, నీ రోజు మధ్యలో ప్రతి ఒక్కరి జీవనం నీకు అంగీకారంగా ఇలా చేయమని ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని త్వరలో శోధండి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు ప్రభా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండొంచులు గల కక్కను కీళ్ళలోంచి ముగ్గులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గుంజాడుతున్నాం. అందుకే నేను మాట్లాడుతున్నాను. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసము లేకుండా దేవుడు కృష్ణుడే ఉండట అసాధ్యము. ఆయన నాడని పొలము దయచేయబడి నమ్మినప్పుడే దేవుని కార్యం జరిగిస్తాడు, లేకపోతే కార్యం జరగదక్కడ. వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలిగి ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడే ఉండను అని శరీర ధోరణి మన మధ్యలో ఉంటారు. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉండాలని శ్రమించింది దేవుడాయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చున్నాడు, ఇక్కడ నేను విడునాగులను మీలోనికి పంపుచున్నాను, అవి మిమ్మల్ని ఖర్చును. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సర్వశక్తిమంతుడు, సర్వోన్నత దేవుడు ఆయన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం రెండొంచులు గల కక్కము కీడులోంచి ముగ్గులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్థితిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నేను విడునాగులను మీలోకి పంపుచున్నాను, అవి మిమ్మల్ని ఖర్చును, వాటికి మంత్రము లేదు, ఇదే యెహోవా వాక్యం. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే పాములు కరిచినప్పుడు మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రాలు కూడా లేవట. దేవుడు అంత భయంకరంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే సర్వశక్తిమంతుడు, సర్వోన్నత దేవుడు అయిన ఇక్కడ ఇశ్రాయేలు జనం కానీ ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎప్పుడైతే బానిసలుగా ఉన్నారో దేవుణ్ణి ప్రార్థించారు, ప్రభా ఈ బానిసత్వం నుంచి విడుదల చేయి, ఒక పూట కూడా కడుపు నిండా తినలేకపోతున్నాం అని చెప్పి మమ్మల్ని విడుదల చేయండి ప్రభా అని చెప్పి మొరపెడుతున్నారు. వాళ్ళు విగ్రహారాధకులు, అవసరానికి దేవుణ్ణి వాడుకుంటారు. అయినా దేవుడు వాళ్ళు ప్రేమించి వాళ్ళు చెప్పిందంతా చేస్తూ ఉంటాడు ఆయన. ఇక్కడ ఎర్ర సముద్రం దాటించి అగ్నిస్తంభాన్ని, మేఘస్తంభాన్ని పెట్టి తీసుకొని వస్తాడు మోషే. 10 ఆజ్ఞల పలకని తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు ఆ 10 ఆజ్ఞల పలకని దేవుడు చేతులతో రాస్తున్నాడు. అగ్నితో రాస్తున్నప్పుడు మోషేని తీసుకెళ్ళాడు దేవుడు. ఆయన పక్కన ఉన్నాడు. ఆ కాంతికి ఒక కాంతి తట్టుకోలేకపోతున్నాడు మోషే. అక్కడ యేసు ప్రభు కాంతిని తట్టుకోలేకపోతున్నాడు, యెహోవా దేవుని కాంతిని పక్కకు తప్పుకున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ? అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. అందరూ కూడా విగ్రహారాధన చేసి తాగి తప్పుడు పనులు చేస్తున్నారు. దేవుడు అది గమనిస్తున్నాడు.
ఎంతో కష్టపడి తీసుకొచ్చాడు మోసే. ఎర్ర సముద్రం దాటించి ఈజీగా తీసుకున్నారు. ఇక్కడ దేవుని మాటలు, దేవుని వాక్యము ఈజీగా తీసుకోకూడదు, దాని ప్రకారంగా నడుచుకోమని దేవుడు చెప్తున్నాడు. పరలోక రాజ్యము సౌకర్యం కాదు అంతకంటున్నాడు దేవుడు. ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు పదార్థాలు రాసేసి ఆయన కత్తెర నిలబెట్టిన 3,000 మందిని చంపేసి ఇంకా కోపం తట్టుకోలేక పాముల చేత కనిపించేస్తాడు దేవుడు. అక్కడ పాముల చేత కనిపించినప్పుడు చచ్చిపోతాడు వాడు. అప్పుడు మోషే అంటాడు, ప్రభా ఇంత దూరం తీసుకొచ్చి ఇలా చంపేయడానికి మనం తీసుకొచ్చావు అని అంటాడు. అక్కడ లేకపోతే ఏంటి చేస్తున్న పని అని చెప్పి ఇనుప స్తంభం ఒకటి తయారు చేయించి పాముని ఇత్తడి పాముని చేసి ఆ ఇత్తడి పాముగా చూస్తే బ్రతుకుతారు అని చెప్పి వెళ్ళిపోతాడు దేవుడు అక్కడి నుంచి. ఎందుకంటే పాముని చేత కనిపిస్తానంటున్నాడు. దానికి మంత్రము లేదో, నువ్వు చేసిన తప్పిదానికి, నువ్వు చేసిన మోసం పనులకి, ఇవన్నిటికి కూడా పాము చేత కనిపించేస్తానంటున్నాడు దేవుడు. అక్కడ అదే అంటున్నాడు. ఇక్కడ నేను విడినాగుడు మీ లోనికి పంపుతున్నాను. అదే దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు. విడినాగులు అంటే భయంకరమైన పాములు. పాముని చూస్తేనే భయంకరంగా ఉంటుంది. దాన్ని ముట్టుకున్నా, అది కరిచినా ఇంకా సమస్యలు పోయి చచ్చిపోవడం ఇంకేముంటుంది. అక్కడ నేను విడినాగులను మీలోనికి పంపుచున్నాను, అవి నుండి ఖర్చును, వాటికి మంత్రం లేదు. ఇదే యెహోవా వాక్కు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దానికి మంత్రం లేదు, చచ్చిపోవడమే తప్ప మంత్రం లేదు. దేవుడు స్వస్థపరచడు. నా గుండె నా లోపల సమచిల్లుతున్నది. నేను దేని చేత దుఃఖ ప్రశాంత పొందుతాను. యెహోవా సీయోను లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహు దూరదేశం నుండి నా ప్రజలు రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను, అన్యమైన మాయారూపముల చేతను నాకేల కోపము తెప్పించి అంతికంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే విగ్రహారాధన చేస్తున్నారు, చెప్పు చెల్లముల చేత భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. ఇక్కడ మనుషులుగా తయారవుతున్నారేంటి? ఎందుకంటే చెడుపు చెల్లకుల ద్వారా చాలా మందిని చంపేస్తున్నారు. భయంకరంగా ఉంది ప్రపంచం అంతా కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అది చెప్తున్నాడు. యెహోవా సీయోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా, అందుకే దేవుడు చెప్తున్నాడు. అక్కడ లేకపోయినా అనుభవం దూరదేశం నుండి నా ప్రజలు రోదన శబ్దం వినబడుచున్నది. నా ప్రజలు ఘోషపెడుతున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎందుకంటే సాతాను చేసే పనులన్నీ కూడా భయంకరంగా ఉన్నాయి. సాతాను మనలో దూరిపోతుంది. అందుకే అంటున్నాడు, దేవుళ్ళు లేకపోతే రుచిన చల్లగా ఉంటే వెచ్చగా ఉండక, నువ్వు వెచ్చగా ఉంటే ముఖం మీద భూమి పెడతా ఉన్నాడు దేవుడు. ఎక్కడ దేవుల్లో ఉన్నప్పుడు, ప్రార్థన వాక్యం ఉన్నప్పుడే సాతాను నీ దగ్గరికి రాదు. ఆ సాతాను సోదరు చేత నువ్వు భయంకరంగా తయారవుతున్నావు అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే అది తట్టుకోలేకపోతున్నాడు మనం చేసే పనులను బట్టి. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. అదే అంటున్నాడు. ఎందుకంటే లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహు దూరదేశంలో నా ప్రజలు రోదన శబ్దము వినబడుచున్నది. రోదన శబ్దము వినబడుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే గుండె పనులు ఏడుస్తున్నారు, దేవుడు కూడా ఏడుస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ భయంకరమైన పాపాన్ని, భయంకరమైన వాటిని గుండె పనులు ఏడుస్తున్నారు ఇక్కడ ప్రజలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. విగ్రహారాధన చేస్తున్నారు, అది తట్టుకోలేకపోతున్నాడు ఆయన. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. యెహోవా సీయోను లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహు దూరదేశం నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను, అన్యమైన మాయా రూపముల చేతను. అన్యమైన మాయా రూపాలంటే ఈ చెడుపు చెడగలు పెట్టి మనుషుల్ని భయంకర రూపాలుగా చేసేస్తున్నారు. నాకేలా కోపము తెప్పించని, నాకెందుకు కోపాలు రప్పిస్తున్నారు, నాకు బాధ కలిగిస్తున్నారు
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, కోతకాలం గతించుని గ్రీష్మకాలం జరిగిపోయాను, మనము రక్షణ నొందకయ్యే ఉన్నాము అని చెబుతును. అంతకంటున్నాడు. ఇందాక నేను బజార్కి వెళ్తున్నప్పుడు ఆమె అన్నిలో అనమాట కాయగూరలు అమ్ముకుంటున్న ఆమె గబగబా పరిగెట్టుకు వచ్చామా, మరి చర్చికి రావాలనుకుంటున్నాను నేను అన్నారు. అయితే రెడ్డి అన్నాను, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, బిడ్డల వల్ల కూడా నాకు ఇదిగా ఉందమ్మా, ఎలాగైనా దేవుడు గొప్పవాడు కదా, తీరతాయని చెప్పేసి అడిగారు. తప్పకుండా తీరతాయండి, మీరు 11 గంటలకు వస్తే సరిపోతుందని చెప్పాను నేను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరి సమస్యలను దేవుడిని పరిష్కరించగలరు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? కోతకాలం గతించుకొని గ్రీష్మకాలము జరిగిపోయాను, మనకు రక్షణ నొందకే ఉన్నామని చెబుతూ. ఎందుకంటే కొత్త సంవత్సరాలు ఎన్నో వచ్చి వెళ్ళిపోతున్నాయి, కానీ మనలో మార్పు లేదు. మన దేవుని సభలో కన్నీరు కాచలేకపోతున్నాం, ఏడవలేకపోతున్నాం, పాపాలు ఒప్పుకోలేకపోతున్నాం. మన పాపాలు ఒప్పుకోలేని పక్షమున మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. అది మీరు గ్రహించాలి. మన పాపాలు ఒప్పుకున్న రోజునే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తారు. పాపం అడ్డంగా నిలబడిపోతారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుని దగ్గరికి మనం వచ్చామంటే మన కార్యాలు జరగడానికే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఎన్నో కొత్త సంవత్సరాలు ఎదుర్కొంటున్నాము, పాత సంవత్సరాలు ఎదుర్కొని కొత్త సంవత్సరంలో ఎదుర్కొంటున్నాము, కానీ మన జీవితాల్లో మార్పు ఉండటం లేదు. మన జీవితానికి కొత్త సంవత్సరం రావటం లేదు. అందుకంటున్నాడు, మారాలి, మారకపోతే కుదరదు. దేవుడి రాకడకు సమీపంగా ఉంది అని వచ్చేస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఎవరూ మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకోండి, అనేకులు నా పేరుట వచ్చి నేనే ఆయన చెప్పి అనేకులను మోసపుచ్చదు. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉండాలి. మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి విన్నప్పుడు కలవరపడకూడదు. ఇప్పుడు యుద్ధాలు ప్రారంభమవుతున్నాయి. మన నుంచే ప్రారంభమైపోయింది యుద్ధం. రాజ్యానికి రాజ్యం వచ్చేస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాం. ఇంకా బాంబులు వేసేస్తున్నారు. ఇంకన్నీ అయిన తర్వాత చిన్న రాజ్యం మీద పెద్ద పెద్ద రాజ్యాలు దండెత్తుతున్నాయి. అందరూ కూడా యుద్ధానికి వచ్చేస్తున్నారు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? యుద్ధాలు జరుగుతాయి కానీ నేను రాను, మీరు కలవరపడకండి. ఎందుకంటే ఇక్కడ ఏమిటి చెప్తున్నాడంటే దేవుడు, మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి విన్నప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసినది కానీ అంత వెంటనే రాదు. ఇది ఒక సూచన. అంటే దేవుడు వచ్చేస్తాడు త్వరగానని మనకు తెలియపరచడం. ఈ యుద్ధాలు ఇవి అయిపోయిన వెంటనే భూకంపాలు వస్తాయి, కరువులు కాటకాలు వస్తాయి. ఇప్పటికే కరువులు భయంకరంగా ఉన్నాయి, ధరలు పెరిగిపోతున్నాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, జనం మీద జనము, రాజ్యాలకు రాజ్యము లేచను, అక్కడక్కడ భూకంపంలో కలుగును, కరువులు వచ్చును, ఈ వేదనలకు ప్రారంభము. అందుకే అంటున్నాడు,
మనం ఇంకా మారకపోతే, మనం ఇలాగే ఉండిపోతే కష్టమైపోతుంది. మారాలి. దేవుడు వచ్చేస్తున్నాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇర్మియా రాసిన పత్రిక 8వ అధ్యాయం దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు చెప్తున్నాడు? ఇక్కడ కోతకాలము గతించినది, గ్రీష్మకాలము జరిగిపోయాను, మనము రక్షణ నొందకే ఉన్నాము అని చెబుతూ మనము రక్షణ నొందటం లేదు. అందుకంటున్నాడు ఇక్కడ దేవుడు కుప్పలింపి ధారాళంగా ఇస్తా ఉంటున్నాడు ఇక్కడ రక్షణ. కానీ మనం అందుకోలేకపోతున్నాం. ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రభు సేవకు బయలుదేరాడు. వెనకాతలు యవనస్తుడు పరిగెట్టుకుని వచ్చి, అయ్యా రక్షణ పొందే వారు కొంతమందేనా? అవును, కొంతమంది. భర్త మారితే భార్య మారదు, భార్య మారితే భర్త మారడు, ఇద్దరు మారితే పిల్లలు మారరు. కుటుంబం అంతా సంఘంలో ఉంటున్నారా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? గ్రీష్మకాలం జరిగిపోయాడు, మనం రక్షణ మందుకే ఉన్నామని చెబుతారు. నా జనుల వేదన బట్టి నేను వేదన పడుచున్నాను. నా జనుల బాధను చూసి, వాళ్ళ వేదన చూసి నేను బాధపడుతున్నాను అంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే అంటున్నాడు, నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాఖ్యలు పడుచున్నాను. ఘోరమైన నన్ను బట్టి ఉన్నది. ఎందుకంటే వ్యాఖ్యలు పడుతున్నాడు. ఇర్మియా బాధపడుతున్నాడు ఇక్కడ. ఇర్మియా ఎంతో బాధపడుతున్నాడు. అందుకే చెప్తున్నాడు, వ్యాఖ్యలు పడుచున్నాను, ఘోరభయము నన్ను పట్టి ఉన్నది, ఘోరభయము పట్టి ఉన్నది. అందుకంటున్నాను, గిలాదులో కుక్కులం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేదా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది, నా జనులకు స్వస్థతే ఎందుకు కలగకపోవచ్చున్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, కలగటం లేదు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుల దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. స్వస్థత జరగటం లేదు. అందుకే చెప్తాడు కదా, యెషయా అంటాడు, దేవుడు అంటాడు, నా బిడ్డల దగ్గరికి ఎవరు పెడతారు? నేను పెడతాను ప్రభు అన్నాడు. నా పెద్దలు పవిత్రమైపోయాయి కదా, నేను పెడతాను ప్రభు అన్నాడు. నువ్వు కఠినంగా మాట్లాడు, మామూలుగా మాట్లాడుకున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. కఠినంగా మాట్లాడతానన్నాడు. ఆలయంలోకి వెళ్ళి చెవులో శిశ పోసుకున్నారా? వాక్య ప్రకారం నడుచుకోవట్లేదు, స్వస్థతలు జరగలేదు. ఎలా జరిగితే మీరు దీని కొవ్వపోయిందా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నప్పుడు వాడి సంఘ పెద్దల కోపం వచ్చి అతను రొప్పంతో కలిసి తప్పేస్తాను. కానీ ఇక్కడ దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడు ఇక్కడ. నా జనుల వేదన బట్టి నేను వేదన పడుచున్నాను. నా ప్రజల వేదన చూసి నాకు వేదన కలుగుతుంది, వ్యాఖ్యలు పడుచున్నాను. ఘోరమైన నన్ను పట్టి ఉన్నది, నా భయం కలుగుతుంది. ఎందుకంటే ఎంతో వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వచ్చేస్తాడో తెలియదు. ఎందుకంటే దేవుడు వచ్చేస్తున్నాడంటే సంఘం ఎత్తబడిపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతమంది సంఘం ఎత్తబడే దాంట్లో ఉంటాం. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, అది సమయం ఆసన్నమైపోతుంది. ఎప్పటికైనా మారకపోతే కుదరదు. పశ్చాత్తాపడి కన్నీటి కంచాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. వ్యాఖ్యలు పడుచున్నాను, ఘోరము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో కుక్కులం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది, నా జనులకి స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. ఎందుకు కలగటం లేదు అంటే నేను దేవుడి దగ్గర ఎక్కువ ఉండటం లేదేమో, ప్రార్థనలు ఎక్కువగా ఉండటం లేదేమో. ప్రార్థన చేసిన వారికి విశ్వాసం ఉండాలి, చేర్చుకున్న వారికి విశ్వాసం ఉండాలి. అప్పుడే దేవుడి కార్యం జరిగిస్తాడు. విశ్వాసం లేకపోతే కష్టం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పత్రిక చదవండి.
విద్యను దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ బాప్తిసం ఇచ్చటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడు. అంతేకంటున్నాడు దేవుడు. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. బాప్తిసం ఇచ్చటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ, ఎందుకంటే బాప్తిసం ఇవ్వడానికి పౌలు పంపలేదు దేవుడి ఇక్కడికి. అందుకంటున్నాడు, బాప్తిసం ఇచ్చటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడు. వాక్యం చెప్పడానికి పంపించాడు. నా నోటిలోని బలంగా వాక్యం చెప్పే పవర్ లేదు నా నోట్లో, అయినా సరే వాక్యం చెప్పమని పంపించాడు దేవుడి కన్నాను. అందుకంటాడు, వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడు. సిలువని కూర్చిన వార్త నశించుచున్న వారికి విరితము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని సత్యం. అందుకే దేవుడు అంటున్నాడు, సిలువని కూర్చిన వార్త నశించుచున్న వారికి ఎదురుతాము కానీ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొంతమందికి తెలియని వారికి వెర్రి కనిపించవచ్చు. ఈ క్రైస్తవులు ఇలాంటి వాళ్ళు ఇలా దేవుని నమ్ముతారు అని చెప్పి వెర్రి కనిపించుకోవచ్చు. వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి, రక్షించబడిచిన వారికి దేవుని శక్తి. ఇంటి విషయమే జ్ఞానము నాశనం చేతులు. ఈ లోక జ్ఞానము దేవుడికి అక్కర్లేదు, పరలోక జ్ఞానమే కావాలి. కానీ ఈ లోక జ్ఞానము దేవుడికి వద్దు. జ్ఞానము నాశనం చేతులు, వివేకముని సూచిపడుతును అని రాయబడినది. జ్ఞాని ఏమాయను, శాస్త్రం ఏమాయను, ఈ లోకము తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానము దేవుడు వ్యతిరేకంగా చేస్తున్నాడు కదా. ఈ లోక జ్ఞానాన్ని వ్యతిరేకంగా చేశాడు దేవుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని సేవ బలమైనది, శక్తివంతమైనది. అందుకంటున్నాడు, పరలోక రాజ్యానికి ప్రజలను పంపించడానికి ఈ వాక్యము బలంగా ఉంటుంది. దేవుడికి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. లోక జ్ఞానము, ఈ లోకమైన జ్ఞానము దేవుడికి వద్దు. ఈ లోకాన్ని ప్రేమించిన వాడు దేవుడికి శత్రువు అవుతాడు. ఈ లోకాన్ని ప్రేమించకూడదు. ఈ లోక జ్ఞానం కూడా అక్కర్లేదు కూడా. దేవుడికి పరలోక జ్ఞానమే కావాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, జ్ఞాని ఏమాయను, శాస్త్రం ఏమాయను, ఈ లోకము తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానమును దేవుడు వితరంగా చేస్తున్నాడు కదా. ఈ లోక జ్ఞానాన్ని వితరంగా చేశాడు. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎగ్గకుండినందున. అందుకంటున్నాడు, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన ఎర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఎందుకంటే ఈ లోకంలో వాక్యము వినలేకపోతున్నారు, దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. అందుకంటున్నాడు, ఎందుకంటే పరలోక జ్ఞానాన్ని ఎదగలేకపోతున్నారు, యేసు ప్రభుని చూడలేకపోతున్నారు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, సర్వసత్యవంతుడు సర్వోన్నతుడు దేవుడు ఆయన. లోకము తన జ్ఞానము చేత దేవుడు ఎరగకుంటున్నందున సువార్త ప్రకటనకి ఎదురుతనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం ఎదుగుతున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని ఎదుగుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. వాళ్ళందరూ కూడా అన్నీ వెతుకుతున్నారు, కానీ నేను సిలువ వేయబడిన యేసుప్రభుని ఎదుగుతున్నాము. సిలువ వేయబడిన యేసుప్రభునే ఎదగాలి. ఆయన ధోరణి రక్షణ మనకు కలుగుతుంది. అందుకంటున్నాడు, ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు ఎదురుతరముగా ఉన్నాడు. యూదులకు ఆటంకంగాను అన్ని జనాంగానికి వెర్రిగా ఉన్నాడు, ఎదురుతరంగా ఉన్నాడు. కానీ యూదులకేమి క్రీస్తు దేశస్థులకేమి పిలువబడ్డ వారికి క్రీస్తు దేవుని శక్తి అని దేవుని జ్ఞానమై ఉన్నాడు. అందుకంటున్నాడు, క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమై ఉన్నాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు, క్రీస్తు దేవుని శక్తిని దేవుని జ్ఞానమై ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు జ్ఞానము కొద్దుగా ఉన్నప్పుడు జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడై. ఇర్మియా రాసిన పత్రికలోని అది ఇంకోటి ఇచ్చాడు ఆయన. ఇంకొకటి ఇర్మియా రాసిన పత్రికలోని ఇంకోటి అధ్యాయం ఇస్తే అది నాకు అర్థం కాలేదు.
ఎందుకంటే ఇది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నాకు ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు, నువ్వే మాట్లాడతావు అనుకో, కానీ మాట్లాడినా నాకు కూడా అర్థం కావాలి కదా. మరి నీ జ్ఞానంతో నేను మాట్లాడగలను, మరి సంఘాన్ని నేను బోధించాలి. ఆ బోధించేది ఏదో మరి ఎలా చెప్తావో నాకు తెలియదు, కానీ నువ్వే బోధించాలి ప్రభా అని అడిగాను. అడిగిన తర్వాత రాత్రి అలాగే ప్రార్థన చేసుకుని పొద్దున్న అలాగే ప్రార్థన చేసుకున్నాను. తీరా ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మారిపోయింది వాక్యం. దేవుని స్తోత్రం హల్లెలూయా. నాకు అర్థమైన రీతిలో వాక్యాన్ని అక్కడ పెట్టాడు దేవుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం నీకు అర్థమవుతుంది, ఇది బోధించు అన్నాడు దేవుడు అక్కడ. అలాగే ప్రభా చెప్పి, ఎందుకంటే పాత నిబంధనలు అర్థం కావాలంటే కొంచెం కష్టమైపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతాడు, కానీ మరి చెప్పేదానికి నాకనే అర్థం కావాలి కదా. అర్థమైతే నేను విడమర్చి నేను చెప్పగలను. ఇక్కడ తీరా చూస్తే వాక్యం తారుమారైపోయింది. అక్కడ బాగుంది, వాక్యం చెప్పడానికి బాగుంది, దేవుడు బాగా మార్చాడని అనుకున్నాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకు అడిగిన దేవుడు ఇస్తాడు, ఏ దగ్గర దేవుడు ఇస్తాడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? క్రీస్తు దేవుని సత్యని, దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని ఎర్రితనము మనిషి జ్ఞానము కంటే జ్ఞానము కలది. దేవుని ఎర్రితనము మనిషి జ్ఞానము కంటే జ్ఞానము కలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. దేవుని బలహీనత ఏమిటంటే తన బిడ్డలు నాలోనికి రావాలి అనుకుంటాడు ఆయన. అదే ఆయన బలహీనత. నాలోనికి రావాలి, నా దగ్గర ఉండాలి, నాతోనే మాట్లాడాలి, నన్నే స్తుతించాలి అని అనుకుంటాడు ఆయన. కానీ మనం ఎంతవరకు ఏం చేస్తున్నాం? అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. అది చాలా బలవంతుడు, మనుషుల కంటే బలవంతుడు ఆయన. ఆయన తగ్గిపోతూనే ఉంటాడు మన గురించి. అంత బలవంతుడు కూడా తగ్గిపోతూనే ఉంటాడు ఒక్కోసారి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వస్తువారిని అనేకులు పిలువబడలేదు, కానీ దేవుని సేవకి గొప్ప గొప్ప వారిని పిలవలేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. బాగా చదువుకున్న వారిని పిలవలేదు, ధనవంతుడిని పిలవలేదు, జ్ఞానవంతుడిని పిలవలేదు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశంవారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని యొక్క అతిశయపడుతున్నట్లు ఏ శరీరం కూడా దేవుని యొక్క అతిశయపడకూడదు. బెల్షెజరు దేవుని దగ్గర అతిశయపడ్డాడు. దేవుని కన్నా గొప్పవాడిని అనుకున్నాడు. మనిషి ఎక్కడ గొప్పవాడండి? దేవుని కన్నా మనుషులు ఎప్పుడు కూడా గొప్పవాడు కాదు. ఎందుకంటే మనల్ని గట్టి పుచ్చులా చూస్తాడు దేవుడు, ఎందుకు పనికిరాని వారిలా చూస్తాడు. అందుకంటున్నాడు, ఆయన దగ్గర నువ్వు తగ్గించుకొని ఉంటేనే నువ్వు హెచ్చిస్తాడు దేవుడు. నువ్వు తగ్గించుకోలేకపోతే అతిశయపడ్డావు అనుకో, కష్టమైపోతుంది. అందుకంటున్నాడు ఇక్కడ. అందుకంటున్నాడు, ఏ శరీరం దేవునే దర్శింపకుంటున్నట్లు జ్ఞానాన్ని సిగ్గుపరచుటకు లోకంలోని ఎదురువారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. లోకంలో వచ్చి ఎదురువారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. లోకంలో వాక్యం చెప్పడానికి బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎందుకు పనికిరాని వారిని ఏర్పాటు చేసుకున్నాడు వాక్యం చెప్పడానికి. అందుకంటున్నాడు దేవుడి దగ్గర. అందుకే చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ఏ శరీరం దేవుని దర్శింపుకున్నట్లు జ్ఞానాన్ని సిగ్గుపరచుటకు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న తెలివైన వాళ్ళు సిగ్గుపరచడానికి లోకంలోని ఎరువారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎరువారిని పిచ్చివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఇక్కడ. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే బలవంతుల దగ్గర బలహీనులైన వారిని బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని ఎన్నిక చేసుకున్నాడు. ఎన్నికైన వారిని అర్థం చేయుటకు లోకములు నీచులైన వారిని, తృణీకరింపబడ్డ వారిని ఎన్నిక చేసుకున్నాడు. ఎందుకంటే తగ్గించుకునే వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకంటున్నాడు, దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు.
అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు చేసుకుంటున్నారు. మనం దేవుని ఎంత మనం అందుకంటున్నాడు దేవుడికి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ లోక జ్ఞానము దేవుడికి అక్కర్లేదు. దేవుడిచ్చే జ్ఞానముతో ఈ లోకంలో సేవ చేయాలి, పరలోక జ్ఞానముతో సేవ చేయాలి, కానీ ఈ లోక జ్ఞానం కోసం ఎదుర్కోకూడదు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే నాకేమీ తెలియదు సేవ చేసేటప్పుడు. చిన్నప్పుడు కూడా 14 సంవత్సరాలు మ్యారేజ్ అయిపోయింది, అన్నీ ఆయనే చూసుకునేవాడు. నేను ఏమీ తెలియదు నాకు. అలాంటిది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నన్ను. ఈ విధంగా బంధువులందరి దగ్గర కూడా చాలా తగ్గించుకొని మమ్మల్ని చాలా తక్కువగానే చూసేవారు అందరూ కూడా. అందువల్ల మేము ఎప్పుడూ బాధపడలేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సేవ చేసేవారు తగ్గించుకొని ఉండాలి. అందుకంటున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, అసహించేవాడు ప్రభునందు అసహింపవలన అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానులను నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? అసహించేవాడు ప్రభునందు అసహింపవలను, రథాలు బట్టి గుర్రాలు బట్టి కాదు అసహించాడు. అందుకంటున్నాడు అసహింపవలనని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను. మీకు ఒక దినాన్ని నేను చెప్పాను, ఒక కుటుంబం గురించి. వాళ్ళు ఇద్దరు ఉద్యోగస్తులు, ఒకే అబ్బాయి. వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడా కార్లు, బంగ్లాలు, స్థలాలు, ఇల్లు కోసమే ప్రార్థన చేయించేవారు. రాత్రి వాళ్ళ తోటి వాళ్ళు వచ్చారు మా దగ్గరికి. ఆవిడ మన చర్చకు వచ్చేది. ఆవిడ కూడా చిన్న సంఘాన్ని పెట్టుకొని నడిపించుకుంటుంది. మా వాళ్ళ ఇంటికి, వాళ్ళ తోటి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఎవరితోటి ఆవిడ పడేది కాదు వాళ్ళకి. ఎందుకంటే మేమే ధనవంతులము, మాకే కుదువ లేదనుకునేవారు. అలాంటిది రాత్రి వచ్చి బాధపడుతుంది. అమ్మ, మా తోటి వాళ్ళను మీరు కావాలని అడుగుతుంది, మీరు ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయాలని అడుగుతుంది. ఇద్దరికీ బాగోలేదు. ఆయన డోరు పడిపోయింది, అంతా పడిపోయింది, కాలు చేయి పడిపోయింది. ఆయన ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఆవిడని ప్రేమని సరిగ్గా లేదు. ఒక్కగానొక్క కొడుకు, ఆ కొడుకు పిల్లలు లేదు. మెడ్రాస్ నుంచి వచ్చాడు ఇక్కడికి, కానీ మళ్ళీ మెడ్రాస్ వెళ్ళిపోతానంటున్నాడు. అందువల్ల ఒక్కసారి నుంచి అమ్మగారు ప్రార్థన చేస్తే మాకు బాగుంటుంది అడుగుతుంది. మరి ఏమంటారమ్మా అని అడిగారు. నేను ఈ మధ్యన ఎక్కడికి కూడా నేను వెళ్ళలేకపోతున్నాను. అందువల్ల ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను అన్నాను. ఫోన్ చేసిన తర్వాత చాలా బాధపడింది. నేను ఎన్నో తప్పులు చేశానో మనకు తెలియదు, కానీ అమ్మగారు దేవుడి దగ్గర నా క్షమాపణ అనుకుంటున్నాను. నా భర్త కదలేని స్థితిలో ఉన్నాడు. లేకపోతే నేను వచ్చేదుడికి, నేను మీ దగ్గరికి వచ్చేదును. కానీ మీరు ఒకసారి మా ఇంట్లో కాలు పెడితే మాకు మంచి జరుగుతుందని ఆశపడుతున్నాను. అందువల్ల దయచేసి రండి, రానని మాత్రం అనకండి అని చెప్పాను. అలాగే వస్తాను. 1వ తారీఖు వస్తున్నాను, మధ్యాహ్నం 3 గంటలకు వస్తాను. అప్పుడు ఆవిడతో చెప్పాను తోటి వాళ్ళకి, మీరు రండి, 3 గంటల నుంచి నేను మళ్ళీ త్వరగా చూసుకొని మళ్ళీ త్వరగా రావాలి, ప్రార్థన ఉంది నాకు. 2వ తారీఖు నుంచి ఖాళీ ఉండదు. అందువల్ల ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ లోకంలో అనుభవించాలి. మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసిన ద్రోహాన్ని బట్టి. ఎందుకంటే ఇప్పుడు ఆ తోటవాళ్ళు వచ్చింది కదా, సేవ చేస్తున్నామని ఇంట్లోంచి గెట్టే పోయారు. భర్త చనిపోయిన తర్వాత అత్తగారు ఆడపడుచులు మంచిగా తీసుకుని వీళ్ళు ఇప్పుడు బయటకు తోసేపోయారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి దానికి ఒకటి ఉంటుంది శిక్ష. అది అనుభవించకుండా ఈ లోకంలోంచి మనం వెళ్ళాం. చాలా మంది సహా అనుభవించారు ఇక్కడే. అది తెలియాలి. తప్పు చేసిన వాడిని తెలియాలి. నేను ఈ తప్పు చేశాను, అందుకే ఈ లోకంలో అనుభవిస్తున్నానని చెప్పి తెలియపరిచి తగ్గిన సగం శిక్ష తీసుకెళ్ళిన తర్వాత చేస్తాడు దేవుడు. అక్కడ ఎదుగుకుండా ఉంటాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. సువార్త చదవండి. యెరూషలేముకు
చాలు. అంతేకంటున్నాడు దేవుని ఇక్కడ. మార్కు సువార్త 10:32 చూడండి. వారు ప్రయాణమే యెరూషలేముకు వెళ్ళుచుండెను. యేసు వారి ముందు నడుచుచుండగా ఇతర శిష్యులు వెనకాల నడుస్తున్నారు, దేశంలో ముందు నడుస్తున్నాడు. వారి విస్మయం ఉంది. వెంబడించిన వారు భయపడి అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారిని తెలియచెప్పని ఆరంభించారు. రేపు ఏం జరగబోతున్నదో, ఎలా సిరివెక్కాలో, ఎలా 3వ దినాన్ని లేస్తారో ఇదంతా చెప్పడానికి సిద్ధపడుతున్నాడు దేవుడు. ఇదిగో మనం యెరూషలేముకు వెళ్ళుచున్నాము. మనిషి కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడు. మనిషి కుమారుడు ప్రజలకి శాస్త్రులకు అప్పగించబడతాడు. ఎందుకంటే శిష్యులు చెప్తున్నాడు. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయన్ని అన్నిజనులను అప్పగించదు. యేసు ప్రభువుకు మరణశిక్ష విధిస్తున్నారు. అన్ని జనాంగానికి అప్పచెప్పేస్తున్నారు. వారు ఆయన్ని అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయన కొట్టి చంపేదారు. ఎందుకంటే ముఖం మీద వేసి గుద్ది కొరడాలతో కొట్టారని చెప్పేస్తాను అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. చంపేదు. మూడు దినములైన తర్వాత ఆయన తిరిగి లేచిందని చెప్పాను. 3వ దినాన్ని ఆయన చేస్తాడు. జబదయి కుమారుడని యాకోబును యోహాను ఎందుకు వచ్చి, బోధకుడా, మేము అడిగినదల్లా నీవు మాకు చేకూర్చున్నామని చెప్పగా, యాకోబును జబదయి కుమారుడు. ఎందుకంటే ఆ ఇద్దరు కూడాను వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన తల్లి కూడా వచ్చి అడుగుతుంది అక్కడ. జబదయి కుమారుడని యాకోబును యోహాను ఎందుకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకేం చేయకూర్చున్నామని చెప్పగా, ఎందుకంటే దేవుడు చెప్తున్నాడే కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే అది దేవుడు కదా, ఎలా చంపేస్తారు, ఎలా చేస్తారు మరి వాళ్ళకి అర్థం కాలేదు. వాడు చేపలు పట్టే జాగ్రత్త కదా, ఇంకా వాడు దేవుళ్ళకు బలంగా రాలేదు. నామకార్థంగా జీవిస్తున్నారు. ప్రభుత్వ అతను వెళ్ళి భోంచేసి వస్తున్నారే తప్ప వాళ్ళు దేవుళ్ళు లోతుగా లేరు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే లోతుగా పెడతారు. అందుకు వాడికి అర్థం కావట్లేదు. దేవుడు చెప్తున్నాడే కానీ వాడికి అర్థం కావట్లేదు. అందుకు ఇక్కడ మాట్లాడుతున్నారు వీళ్ళు. అదే చెప్తున్నారు ఇక్కడ. జబదయి కుమారులు యాకోబును యోహాను ఆమె ఎత్తుకు వచ్చే బోధకుడా, మేము అడుగునదల్లా మాకు చేయకూర్చున్నామని చెప్పగా, ఆయన నేను మీకేమి చేయకూడదును అని వారిని అడిగాను. వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడు కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పి, నేను కుడి పక్కన ఒకరిని ఎడమ పక్కన ఒకరు కూర్చుంటాం, నీ పరలోక రాజ్యం భరిస్తావా అని అడిగారు. అందుకు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే పరలోక రాజ్యము చమకబారి కాదు. అందుకని చెప్తున్నాడు ఇక్కడ, మాకు దయచేయమని చెప్పి, యేసు మీరు ఏమడుగుతున్నారో మీకు తెలియదు, మీరేమడుగుతున్నారో మీకు తెలుస్తుందా అని యేసుతో అడిగాడు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటేను, ఎందుకంటే పాపకరణాలు నేను మింగాను, అది మీరు మింగగలరా అని అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ. నేను పొందుచున్న బాప్తిసము పొందుటేను మీ చేత ఉన్నా, నేను తీసుకున్న బాప్తిసము మీరు తీసుకోగలరా అని యేసు అడుగుతున్నాడు. అని వారు అడుగుగా, వారు మా చేత అవునండి. వాళ్ళకి తెలియదు కదా ఏంటో ఇదంతా బాధ అంటే ఏంటో తెలియదు. అలాగే మేము తీసుకుంటాం అని అంటున్నారు మామూలుగానే. ఎందుకంటే ఆయన ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని హింసలు పొందుతున్నాడో అది తగ్గిన వారికి తెలియదు. ఈజీ అనుకుంటున్నారు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, పరలోక రాజ్యం ఈజీ కాదు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, పరలోక రాజ్యము ఈజీ కాదు. నీవు ఎంత ప్రార్థన చేసుకుంటే, ఎంత వాక్యం చదువుకుంటే దేవుడితో గడపగలరు. ఆయన రక్తము శరీరము కూడా ప్రతి ఎలా కూడా తీసుకున్నాను వచ్చినా అక్కడ లెక్క ఉంటుంది. నీకు ఎన్నిసార్లు నువ్వు తీసుకున్నావు ప్రభు రక్తం, ఆయన శరీరం ఎన్నిసార్లు తీసుకున్నావు అది లెక్క అప్ప చెప్పాలి దేవుడికి ఇక్కడ. అందుకంటున్నాడు, ఒక నెల తీసుకుంటే ఒక నెల తీసుకోకపోయినా పర్వాలేదని అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటున్నావు ఇక్కడ. కానీ అది కుదరదు. అక్కడ దేవుడు లెక్క చెప్తాడు. నీవు ఎన్నిసార్లే తీసుకున్నావేది అని అడుగుతాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇన్నిసార్లు తీసుకున్నాడు ఏంటి అని అడిగినప్పుడు, ప్రభా లేదు నేను చాలాసార్లు తీసుకున్నాను, ప్రతి నెల కూడా వచ్చి తీసుకుంటున్నాను అని చెప్పి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, చాలాసార్లు తీసుకుంటున్నాను అన్నాడు ఇక్కడ. అప్పుడు దేవుడు ఆ లెక్క చూపించేస్తాడు ఇక్కడ, నువ్వు ఎన్నిసార్లు తీసుకున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆదివారం నువ్వు ఎక్కడికో వెళ్ళినట్టున్నావు,
ప్రభాత పూజ తీసుకోకుండా అని అడిగినప్పుడు లేదు ప్రభా అని నువ్వు అన్నావు అనుకో, ఒక చెట్లు కొట్టేస్తాడు దేవుడు. ఇక్కడ ఎక్కువ మాట్లాడుతున్నావు, అందుకంటున్నాడు దేవుడు. ఇక్కడ చల్లగా నువ్వు వెచ్చగా ఉండక నువ్వు వెచ్చగా ఉంటే ముఖం మీద నువ్వే పడతా ఉన్నాడు. ఆయన ప్రాణాన్ని రక్తాన్ని ధరపోసిన దేవుడు మనము ఆయన అమూల్యమైన రక్తము చేత వెలబెట్టి కొనుక్కుంటాడు. మనం ఈజీగా తీసేసుకుంటున్నాం మనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. అందుకంటున్నాడు, అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలో మీరు త్రాగదు, నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందుదురు కానీ నా కుడి వైపున ఎడమవైపున కూర్చొనిచ్చుట నా వశంలో లేదు. అది నా చిత్తము కాదు, అది తండ్రి చిత్తం. అది ఎవరికి సిద్ధపరచబడిందో నా పక్కన కూర్చోబెట్టిన వాళ్ళని ఎవరిని సిద్ధపరచుకున్నాడో ఆయనే నా పక్కన కూర్చుంటారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే చెప్తున్నాడు, యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనే మీరు త్రాగుదురు, నేను పొందుతున్న బాప్తిసం మీరు పొందుదురు కానీ నా కుడి వైపున ఎడమవైపున కూర్చొనిచ్చుట నా వశంలో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడను వారికే దొరుకునని వారితో చెప్పారు. దొంగ సిలువలో వేలబడుతున్నప్పుడు, యేసు ప్రభు సిలువలో వేలబడుతున్నప్పుడు కుడి పక్కన ఒక దొంగ, ఎడమ పక్కన ఒక దొంగ ఉన్నారు. కుడి పక్కన ఉన్న దొంగ ఒక దొంగ అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నీకు నువ్వు రక్షించుకున్న వాళ్ళు రక్షించవచ్చు కదా అని అడుగుతున్నాడు. ఈజీగా తీసుకున్నాడు దేవుడిని. అని తోటకూర కాడలు అయిపోయాడు. మనిషి ఊగిపోతున్నాడు, జోగిపోతున్నాడు. ఆయన రక్తం అంతా పోయింది. ఒకరితో కూడా దెబ్బలు కొట్టారు, మళ్ళీ క్రీటం పెట్టారు, డొక్కలో పొడి చేశాడు. కొంచెం కూడా జాలి లేకుండా మాట్లాడుతున్నాడు దొంగ. అప్పుడు ఇంకో దొంగ కన్నీరు కరుస్తూ అంటున్నాడు, మనం తప్పు చేస్తాం, ఆ శిక్ష అనుభవించాల్సిందే. ఏ పాపం కలిగిన పరిశుద్ధుడు ఏం శిక్ష అనుభవిస్తున్నాడు? నువ్వు దేవునికి భయపడవా? ఎంతవరకంటే మనం దేవునికి భయపడుతున్నాం? అప్పుడు దేవుడు అంటున్నాడు, నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావు అన్నాడు. నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావు. దేవుడు దొంగను పరదేశం తీసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు ఆయన. అందుకే ఒక దొంగ నరకానికి పోయాడు, ఒక దొంగ పరలోకానికి వెళ్ళాడు. అక్కడే డిఫరెంట్ అయిపోయింది మాటలు. అందుకే నీ మాటలు మంచిగా ఉండాలి, నీ రోజుపోతాయి, నీ హృదయాలు. ఎందుకంటే హృదయాలు బట్టి ఆ మాటలు వస్తాయి. నువ్వు మాట్లాడేటప్పుడు హృదయం ఏమనుకుంటావో అయ్యే వస్తాయి, కానీ ఇంకోటి రాదు. అందుకంటే నీ నోటి మాట హృదయించాము దేవునికి అంగీకారంగా ఉండాలి, ఆయనకి ఇష్టమైన రీతిలో ఉండాలి, ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే ఆతలవాడు అనుభవించేవాడు బాగానే ఉంటాడు, మాట్లాడే వాడికి ఉంటుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నారు, శవా ఎవరు శూత్రవట్టవర్య నరుడు కోపము దేవుడి ప్రీతి నెరవేర్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినట్టుగా తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహాను మీద కోపపడసాగని యేసు వారిని తన ఎదురు పిలిచి వారితో ఇట్లాడు, అన్ని జనులు అధికారులు ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేదురని మీకు తెలియదు. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడే ఉండకూడని అట్లా వాడు మీకు పరిచారం చేయవాడే ఉండవలను. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే గొప్పవాడిగా ఉండాలంటే సేవ చేసేవాడిగా ఉండాలి. యేసు ప్రభు అంత దేవుడే ఉండి కూడా శిష్యుల పాదాలు కడిగి తన పెట్టు ఆయన టవలతో గుర్తు పెట్టుకుంటాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు అంటాడు, నాకు కనబడుతుంటే మాట్లాడు, నీతో నాకు పాలుపంపులు లేవన్నాడు దేవుడు అక్కడ. అంటే యేసు ప్రభు ఎంత తగ్గించుకుని ఉన్నాడు, అలాగే నువ్వు కూడా తగ్గించుకుని ఉండాలని ఆ శిష్యుడు నేర్పిస్తున్నాడు. రేపు నీ గొర్రెల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విధంగా నువ్వు ప్రవర్తించాలి, తగ్గించుకునే మనసు కావాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ తగ్గించుకునే మనసు లేకపోతే కష్టమైపోతుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, అన్ని జనులు అధికారులు ఎంచుకున్న వారు ప్రభుత్వం చేదురని, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేదురని తెలియదు. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడే ఉండకూడని అలా వాడు మీకు పరిచారం చేయవాడే ఉండేవాళ్ళు. మీలో ఎవడైనా ప్రముఖుడే ఉండకూడని అట్లా వాడు అందరికీ దాసులే ఉండేవాళ్ళు. మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులు ప్రతిగా విమోచన క్రైతనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినాడు. తన ప్రాణాన్ని కూడా వచ్చాడు. ఎందుకంటే ఆయన సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాడు. మనకి
అందుకంటున్నాడు గొర్రెలు ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన. మరి ఆ గొర్రెలు ఎంతవరకు దేవునికి లోబడుతున్నారు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవునికి లోబడాలి. ఎందుకంటే గొర్రెలు అంటే దేవుడికి ఇష్టం, అమాయకమైన గొర్రెలు. అందువల్ల దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ అందరికీ కూడా ఉండాలి. ఎందుకంటే దేవుడి రక్తము ప్రేమ 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 నడుస్తుంది. ఎంతవరకు ఆ ప్రేమను మనం పంచిపెడుతున్నాం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఆ ప్రేమను మనం పంచిపెట్టాలి, జాలి కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, సర్వాధికారుల సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. అందువల్ల ఎక్కువగా దేవుడితో గడిపినప్పుడు దేవుడితో మనం ఉండగలం. దేవుని పరిశుభ్రత నిలిచగలగాలి.